గత వారం ఏమేమి చెప్పుకున్నాం మనం? యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆయన మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు ఎక్కడైనా రాయబడి ఉంది అనేటువంటి విషయాలను మనం చెప్పుకున్నాం. ఈరోజు కూడా పూర్తిగా అవ్వదు, ఇంకొక 2 వారాలు పట్టచ్చు, ఎందుకంటే కొంచెమే నేర్చుకుందాం. ఎక్కువ పెట్టేస్తే ఏమవుద్ది? అరగదు. కొంచెం తిందాం, అరిగిపోద్ది చక్కగా. ఈరోజు 3rd స్టెప్. ఏంటి ఆ 3rd స్టెప్? దైవ కుమారుడు. ఇప్పుడు ఈ 3rd స్టెప్లోనికి మనం వెళ్దాం. దైవ కుమారుడు. ఇప్పుడు దైవ కుమారుడు అంటే డెఫినేషన్ ఇస్తాను చూడండి. మనుష్య కుమారుడు అంటే ఏంటి? దైవాత్మ కలిగిన మనిషి. దైవ కుమారుడు అంటే మనిషి లాంటి దేవుడు. కన్ఫ్యూజన్ అవ్వద్దు. మళ్ళీ ఏం చెప్తున్నాను? మనుష్య కుమారుడు అంటే ఏంటి? దైవాత్మ కలిగిన మనిషి కుమారుడు. దైవ కుమారుడు అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే దానియేలు గ్రంథంలో మనం మనిషిలా కనిపిస్తాం. మనం గత వారం చెప్పుకున్నాం కదా, దానియేలు గ్రంథంలో ఏం చెప్పుకున్నాం? దానియేలు గ్రంథంలో దానియేలు దర్శనం చూసినప్పుడు ఏం చదివాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళిన సమయం అయిపోద్ది కాబట్టి ఆ రెఫరెన్స్ కాబట్టి మళ్ళీ నేను మన వీడియో చూడాలి, అది మీరు రాసుకుంటే గుర్తుంటుంది. ఏముంటుంది? ఆయన దర్శనంలో మనుష్య కుమారుడు అని ఉంటుంది. సన్ ఆఫ్ మ్యాన్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అదే దానియేలు గ్రంథంలో దైవ కుమారుడు అని కూడా రాసి ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక నెబుకద్నెజరు ఒక ప్రతిమను పెడతాడు. ఈ ప్రతిమకు నమస్కారం చేయమని షడ్రకు, మేషకు, అబేద్నెగోకు చెప్పగానే వీళ్ళు ప్రతిమకు దండం పెట్టారా? నెబుకద్నెజరు పిలిచి, నేను బెట్టను ఏం చేసుకుంటావు చేసుకో అన్నది. తీసుకెళ్ళి ఏం చేశారు? వీళ్ళు ముగ్గురిని అగ్నిగుణంలో పడేశారు. చక్కగా అగ్నిగుణంలో ఆడతా పాడుతూ ఉన్నారు. చూస్తున్నాడు. అగ్నిగుణంలో ముగ్గురు వేశారు కదా, 4వ వాడు కనపడుతున్నాడు. ఈ 4వ వాడు ఎలా ఉన్నాడు? దేవతల రూపంలో తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? సన్ ఆఫ్ గాడ్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, చూస్తున్నాను, వాళ్ళకి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపం దేవతల రూపంలో ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుంది తెలుసా? సన్ ఆఫ్ గాడ్ అని రాసి ఉంటుంది. కింగ్ జేమ్స్ వర్షన్లో చూసుకుంటే సన్ ఆఫ్ గాడ్ అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఇందాక దాకా దానియేలుకి ఏ దర్శనం కనపడింది? మనుష్య కుమారుడుగా కనిపించాడు. ఇక్కడ ఇదే నెబుకద్నెజరుకి దైవ కుమారుడిగా కనిపిస్తున్నాడు. ఇక్కడ అగ్నిగుండంలో వేసిన మనిషి ఎలా కనిపించాడు? ఇప్పుడు దేవుని కుమారుడిగా. ఇప్పుడు యేసు ప్రభువుని మరొక మెట్టు ఎక్కించాడు అనమాట. అంటే ఫస్ట్ ఏంటి? ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. తర్వాత దైవ కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు 3వ మెట్టు ఎక్కించారు. ఇప్పుడు ఆయన గురించి ఆయన ఇంట్రొడ్యూస్ చేసే ముందు అసలు ఈయన దైవ కుమారుడిని బైబిల్లో ఎవరెవరు చెప్పారు అని మనం చూస్తే, ఒకానొక సందర్భంలో మరియ గర్భవతిగా ఉంది. గాబ్రియేలు దూత వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఏమనబడ్డంట? దేవుని కుమారుడు అనబడు. ఇక్కడ నెంబర్ 1 సాక్ష్యం ఎవరు చెప్పారు? దూత గాబ్రియేలు దూత సాక్ష్యం చెప్పినట్టుగా చూస్తాం. తర్వాత ఇంకెవరు చెప్పారు? బాప్తిస్మం పొంది బయటకు వచ్చాక ఒక శబ్దం మనకు వినపడుతుంది, ఈయన మా ప్రియ కుమారుడు. చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 11వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 11వ వచనం. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఏమని వచ్చిందంటే, నీవు నా ప్రియ కుమారుడు. తండ్రి సాక్ష్యం చెప్పినట్టుగా చూస్తున్నాం. నెంబర్ 3, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా యేసు ప్రభు శిష్యులు తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆయన ఏం చెప్పిన? శిష్యులకు ఒక్కసారి అని చెప్పలా, నేను దైవ కుమారుడు అని చెప్పలా, దేవుడిని అని చెప్పలా.
ఏం చెప్పాడు? మనిషిగా వచ్చాడు. మనుష్య కుమారుడు మాత్రం ఎక్కువ మనం చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పాను అనుకున్నాం మనం న్యూ టెస్టిమెంట్ లో? గత వారం చెప్పాను. దాదాపు నేను మనుష్య కుమారుడు ఎన్నిసార్లు చెప్పాడు? 80 సార్లు చెప్పాడు మనుష్య కుమారుడు. దేవుని దైవ కుమారుడు అని 40 టైమ్స్ చెప్పాడు. ఇప్పుడు ఈ శిష్యులందరూ ఒకసారి దైవ కుమారుడిని డిక్లేర్ చేశారు ఒక సందర్భంలో. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 32, 33 వచనాలు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకు మొక్కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 మాటలు చూద్దాం. నెంబర్ 1, నీవు నిజముగా దైవ కుమారుడువు. నెంబర్ 2, ఆయనకు మొక్కారు. మీకు ఒకటి చెప్పనా? శిష్యులందరూ ఎవరిల్లు? యూదులు కదా. యూదుల మీద గొంతు మీద కత్తి పెట్టి, ఇదిగో ఈ మనిషిని మొక్కన్నా చచ్చిపోతారు, కానీ ఒక మనిషికి మాత్రం మొక్కరాదు. యూదులు ఎంత ఇదిగా ఉంటారు తెలుసా? ఎంత సిద్ధాంతపరంగా ఉంటారో తెలుసా? చివరికి ప్రాణమైన అనిపిస్తారు, కానీ ఒక మనిషిని మాత్రం మొక్కరు. అందుకే మొదటి శతాబ్దంలో యూదుల్ని పరిపాలిస్తున్నటువంటి రోమీయులు వ్యక్తిగత ఆరాధనలు, అంటే వ్యక్తి ఆరాధన ఎక్కువగా వారి చేత చేయించాలని చూశారు. అందుకే దాదాపు చాలా మంది, వాళ్ళు ఎవరైనా కావచ్చు, జూలియస్ సీజర్ అవ్వచ్చు, అగస్టిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళని ఆరాధించమని కోరారు వాళ్ళని. అందుకే వాళ్ళ కాలంలో ఎక్కువగా యూదులు చనిపోయారు. ఎవరైతే వారిని ఆరాధించలేదో వాళ్ళందరినీ కూడా ఏం చేశారు? వీళ్ళందరూ చంపేశారు. యూదులు ప్రాణం పోవటానికి ఇష్టపడతారు, కానీ ఒక మనిషిని దేవుడు అని మాత్రం ఒప్పుకోరు. ఒక మనిషిని దేవుడు అని మొక్కరు. యూదులు ఎవరిని కూడా దైవ కుమారుని అని అసలు అనరు. ఈ 2 కూడా ఇక్కడ ఎవరు జరిగింది? స్పెసిఫిక్ గా యేసు క్రీస్తు వారి జీవితం జరిగినాయి. ఇక్కడ యేసు ప్రభు కాలంలో యేసు క్రీస్తు వారిని వీళ్ళని మొక్కారు అన్నా, వీళ్ళని ఆరాధించారన్నా, వీళ్ళ దృష్టిలో ఏంటి? ఆరాధనకు అర్హుడు ఎవరు? దేవుడు మాత్రమే. ఇక్కడ యేసుక్రీస్తుని మీరు ఆరాధించారు, వీళ్ళు మొక్కారంటే వీళ్ళకి ఏం కనపడింది? యేసుక్రీస్తులో దైవత్వం కనిపించింది. వీళ్ళు మామూలు వల్ల పోనీ యూదులు. పేతురెవరు? వీళ్ళందరూ కూడా శిష్యులు చాలా మంది వాళ్ళందరూ ఎవరు? యూదులు. ఒక మనిషిని అసలు దేవుడని నమ్మరు. కానీ ఇక్కడ యేసు ప్రభుని వీరిని మొక్కున్నట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు కాలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే అభిషేకం పొందిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. అలాంటి బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏమన్నాడు యేసుక్రీస్తు వారి గురించి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి ఇప్పుడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను సాక్ష్యం. ఈరోజు దేవుని కుమారుడని ఎవరన్నా, ఆ రోజుల్లో దేవుని కుమారుడని ఎవరన్నా అంటే అది పెద్ద పాపం. అది ఎందుకంటే నేను దేవుడిని అని చెప్పుకున్నట్టు. నేను దేవుని కుమారుడిని అంటే ఏం చేస్తారు తెలుసా? రాళ్ళ రువ్వి చంపేస్తారు. ఇప్పుడు యేసు ప్రభులో వీళ్ళు తప్పు చూసింది కూడా ఏంటి తెలుసా? అదే దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకే. ఇందుకెవరు సాక్ష్యం ఇచ్చారు? ఫస్ట్ నెంబర్ 1 తండ్రి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నెంబర్ 2 దేవదూతలు, గాబ్రియల్ దేవదూత చెప్పినట్టుగా నేను చెప్పుకున్నాం. నెంబర్ 3 శిష్యులు ఆయన దైవ కుమారుడిని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా చెప్పినట్టు చూస్తాం. చివరికి దెయ్యాలు కూడా ఒప్పుకున్నాయి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా. అమ్మా, నీతో మాకు ఏమన్నారు వాళ్ళు? చాలు ఇదిగో దేవుని కుమారుడు. దెయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయండి ఆయన దైవత్వం గురించి. ఈరోజు నేను అన్యుల గురించి చెప్పట్లేదు, వాళ్ళు చాలా అమాయకులు. చెప్పాలంటే వాళ్ళు మిమ్మల్ని కొట్టినా తన్నినా వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు అని. కానీ ఈరోజు ఇంటి దొంగలు ఉన్నారు చూసారా? మనం చెప్పాను ఇంటి దొంగలు ఎవరు అనేది. ఎవరు? మనమే. మనలో కొంతమంది జాతి పక్కకి వెళ్ళి చెప్పాను, మా సంస్థ కూడా BOUI అని. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి? ఆయనలో యేసుక్రీస్తులో దైవత్వం లేదు, తండ్రే దేవుడు. చివరి ఈరోజు ఈ 2 వారాల్లో మీరు అది కూడా చూస్తారు. యెహోవానే యేసు ప్రభువా, ఆయనే దేవుడు. అవన్నీ ముగించాలంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి. అందుకే జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? వీళ్ళు
బిఓయు వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు దేవుడిని పంపించినటువంటి ఆయన కుమారుడు మాత్రం, ఆయనలో దైవత్వం లేదు. ఈరోజు అన్యులు కూడా ఈ మాట చెప్పట్లేదు, కానీ ఎవరు చెప్తున్నారు? మన ఇంటి దొంగలు కొంతమంది బయలుదేరారు. ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి దైవత్వం గురించి చెప్పారు. పోయిన వారం చెప్పాను, కొంచెం చింత కొంచెం బాధ. ఎందుకు చింత? ఇంకా విశ్వాసులకు యేసు ప్రభు గురించి దైవత్వాన్ని చెప్పే దుస్థితి కలిగింది మనకి అని. ఇంకొక పక్క సంతోషం ఏంటంటే, ఇలా చెప్పుడు ద్వారా అలాంటి అబద్ధ బోధల నుంచి కనీసం నా సంఘ బిడ్డలనైనా నేను కాపాడుకోవాలి అనేటువంటి నా ప్రయత్నం అనమాట. ఇంకా ఇప్పుడు యేసుక్రీస్తు తన్ను తాను గురించి చెప్పుకున్న సందర్భం కూడా చూద్దాం. యోహాను సువార్త 5:25. యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుడు వినేటువంటి గడియ వస్తున్నది. ఇప్పుడు వచ్చే ఉన్నదని ఎవరి గురించి చెప్పుకున్నాడు? ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, సత్యం అంతా ఒక్కసారిగా చెప్పకూడదు. చెప్పలేదు, కొంచెం కొంచెంగా చెప్పారు. ఎందుకంటే ఒక్కసారి చెబితే రిసీవ్ చేసుకునే శక్తి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, 1వ తరగతి కుర్రాడికి 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ చెప్పగలమా? 1వ క్లాస్ వాడిని కూర్చోబెట్టి ఎంత కొట్టినా 100 అంకెలు రప్పించగలవు. నువ్వు ఎంత కొట్టి ట్రిగ్నామెట్రీస్ తెప్పించగలవు చెప్పు? చెప్పించగలవా? 1వ తరగతి వాడికి 1వ తరగతి విషయాలే చెప్పాలి, 10th క్లాస్ వాడికి 10th క్లాస్ విషయాలే చెప్పాలి. వీళ్ళని ఒక్కసారిగా నేను వచ్చి యేసు ప్రభుని దేవుణ్ణి అన్నాడు అనుకో, 1వ తరగతి వాడికి 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పినట్టు అర్థం కాకపోగా అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఆయన చూడండి, యోహాను సువార్త 16:12 చదవండి. యోహాను సువార్త 16:12. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేదు. ఇక్కడ చెప్తుంది ఏంటి? యేసుప్రభు శిక్ష గురించి కాదు ఆయన సందేహపడుతుంది. సత్యాలు ఉన్నాయి, కానీ వాటిని వినేంత శక్తి మీకు లేదు. కొన్నిసార్లు సత్యం ఏమన్నా చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మా బావమరిది పెళ్ళప్పుడు కరెక్ట్గా రేపు తెల్లవారు పెళ్ళి అనగా ఈ రోజు నైటు మా అత్తగారు వాళ్ళ బావగారు అంటే అక్క భర్త చనిపోయాడు. ఆమెకు హార్ట్ పేషెంట్, హార్ట్ ఆపరేషన్ అయ్యి దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది. డాక్టరు 10 సంవత్సరాలు బతికిద్ది అన్నారు, కానీ 15 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు, ఆమెకు సడన్ విషయాలు చెప్పకూడదు అనమాట. ఇప్పుడు ఇది సత్యమే, అలాగని చెప్పేయచ్చా? చెప్పకూడదు. చెప్తే వెంటనే డైజెస్ట్ చేసుకుంటుంది ఆవిడ, చేసుకోవచ్చు. రేపు తెల్లవారి పెళ్ళి, తెల్లవారు 1 గంటకు ఎప్పుడో పెళ్ళి అయింది. ఈ రోజు నైటు 7కో 8కో చనిపోయాడు. వీళ్ళు అక్క అప్పుడు దాకా ఉంది. సడన్గా వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అక్క వెళ్తుందంటే మామయ్య గారికి బాగలేదు అని మేమందరం చెప్పి పంపించాం. బాగోలేదు అనుకుంటుంది, మా అక్క పెళ్లికి రాలేదని ఫీల్ అయిపోతుంది. ఇంత జరిగిందని తెలియదు. పెళ్ళైన 10 రోజులకి క్రమక్రమంగా అంతా సద్దుమణిగిన తర్వాత చెప్పామన్నమాట. కొంతమందికి వెంటనే సత్యం చెప్పినా డైజెస్ట్ చేసుకోలేదు. అందుకే అలాంటి వరకు ఏం చెప్పాలి? సత్యం నిలకడ మీద తెలుస్తుంది, అలాగే చెప్పాలి. ఇక్కడ శిష్యులకు కూడా యేసు ప్రభు ఒక్కసారి నేను చెప్పగలను, కానీ వీటిని మీరు సహించలేరు అని వాళ్ళ గురించి చెబుతూ కొంచెం కొంచెంగా వాళ్ళకి బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా శిష్యులకి ఏం చేస్తున్నాడు? కొంచెం కొంచెం చెప్తున్నాడు. ఒక్కసారిగా సత్యం చెప్పకూడదు నేను దేవుణ్ణి. ఫస్ట్ మనుషులని చెప్పుకున్నాడు, మనిషి కుమారుడు అని ఇంకో స్టెప్, ఇప్పుడు దైవ కుమారుడు ఇంకో స్టెప్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ అది చేయకపోతే ఏమయ్యేది? ఇంత పరిచర్య జరగటానికి, ఇప్పుడు ఎంత పరిచర్య జరిగిన దానికి బేస్ ఏంటి? యేసు ప్రభు వారు చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య ఉండదు ఇక. ఆయన దేవుడిని మొదలు చెప్పుకుంటే ఈరోజు ఎంత పరిచర్య జరిగినా, ఇన్ని 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు సువార్త ప్రకటించబడుతుంది కనుక ఆధారం ఏంటి? యేసు ప్రభు చేసిన ఆ 3.5 సంవత్సరాల పరిచర్య. పిలాతు కూడా వారు పెట్టిన ప్రథమమైన, పిలాతు దగ్గర వాళ్ళు పెట్టిన ప్రథమమైన కంప్లైంట్ ఏంటి? దైవకుమారుడు, దేవుడిని అని చెప్పుకుంటున్నాడు, దైవకుమారుడిని. చూడండి ఆ మాట కూడా యోహాను సువార్త 19:7. యోహాను సువార్త 19:7. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు. ఏ నియమం అది? ఎవరైనా సరే దేవుని దూషించిన, దేవుని కుమారుడు అని చెప్పుకున్నా వాళ్ళు దేవుడితో సమానం చేసుకున్నాడు. వాళ్ళని మాకు నియమం కలదు, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనెను గనక
ఆ నియమము చెప్పున ఇతడు చావవలనని అతను చెప్పాడు. ఏమండి, యాక్చువల్గా పాత నిబంధన ప్రకారం ఏంటి? దేవుడు నేను చెప్పుకుంటే నన్ను శిక్షించాలి. మరి దేవుని కుమారుడు అని శిక్షించడం ఏంటి? నేను పోయిన వారం చెప్పాను, యూదుల అండర్స్టాండింగ్ ప్రకారం దైవ కుమారుడు అని చెప్పుకుంటే దేవుడు అని చెప్పుకున్నట్టే. అందుకే ఇప్పుడు దైవ కుమారుడిని దేవుని కానప్పుడు వాళ్ళు శిక్షించాల్సిన పని లేదు. అందుకే వాళ్ళు అన్నారు, మాకు ఒక నియమము కలదు. ఏంటి ఆ నియమం? ఎవరన్నా నేనే దేవుడిని అని చెప్తే వాళ్ళని రాళ్లతో రువ్వి లేదా సిలువ చేసి ఎలాగైనా సరే శిక్షించాలి. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు శిక్షించారు? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నందుకు. ఇంకా ఇప్పటి వరకు వారు దైవ కుమారుని చెప్పుకునే వరకు స్టెప్ బై స్టెప్ చూసాం. ఇప్పుడు ఆయన దేవుడు అని బైబిల్ ఎక్కడ ఉందండి అసలు? కొంతమంది త్రిత్వం నమ్మరు, త్రిత్వము అంటే నమ్మరు. కొంతమంది యెహోవానే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అని అనేవారు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు ఇస్లాం సహోదరులు, ఇక్కడ ఎవరు ఉన్నారా? ఇస్లాం సహోదరులు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభుని గౌరవిస్తారు, యేసు ప్రభుని గౌరవిస్తారు. ఇంకా చెప్పాలంటే మహమ్మద్ ప్రవక్త కంటే కూడా పరిశుద్ధులను నమ్ముతారు. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్తకి వివాహాలు జరిగినాయి, ఆయన పాస్ట్, ఆయన లైఫ్ అన్ని తెలుసు వాళ్ళకి. మహమ్మద్ ప్రవక్త కంటే పరిశుద్ధులను నమ్ముతారు. కానీ ఏమో నమ్మరు, యేసు ప్రభు దేవుడు అంటే నమ్మరు. ఇంకొంతమంది యెహోషువ సాక్షులు ఈ మధ్యన బయలుదేరారు. వీళ్ళు కూడా యేసు ప్రభువుని గౌరవిస్తారు, వీళ్ళు కూడా యేసు ప్రభువుకు ఒక మంచి స్థానం ఇస్తారు. కానీ ఏ స్థానం ఇవ్వరు? దేవుడు అనేటువంటి స్థానం మాత్రం ఇవ్వరు. జాగ్రత్త, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంటింటికి ఈ మధ్య తిరుగుతున్నారు. మా మంచినీళ్ళు ఇస్తావా, కాసేపు కూర్చొని వెళ్తాం. ఎక్కడ తిరుగుతారు వీళ్ళు? క్రైస్తవులు క్రైస్తవ పేటలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ తిరుగుతా. వీళ్ళకి అన్నిలతో సంబంధం లేదు, సువార్త సంబంధం లేదు. వీళ్ళకి కేవలము చర్చికి వెళ్ళే వాళ్ళు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, వీళ్ళు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళి యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే ప్రయత్నం చేయడమే వీళ్ళ పని. ఇప్పుడు యేసు ప్రభు దైవత్వాన్ని బైబిల్ గ్రంథంలో నలుగురు రాశారు: మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి, మార్కు, లూకా ఒక రకంగా రాస్తే, యోహాను సువార్త మాత్రం యేసుక్రీస్తున్నటువంటి పరిపూర్ణ దైవత్వాన్ని చూపించింది. ఉదాహరణకు యోహాను సువార్త మొదటి వచనంలోనే ఏమని రాసింది? ఆది యందు వాక్యం ఉండేను కదా. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరు? 14వ వచనం చదవండి. 14వ వచనం చదవండి ఒకసారి. ఆ దేవుడు ఎవరని రాస్తుంది అక్కడ 14వ వచనంలో? ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఎవరి మధ్యకి వచ్చాడు? మన మధ్యకి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడ ఉందంటే, ఏ టైంలో ఉందంట? ఆది యందు ఉంది. ఆ వాక్యం ఎవరంట? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆది యందు ఉన్నవాడు దేవుడు అవుతాడా? దేవుడు చేత సృజించిన దేవుడు కుమారుడు అవుతాడా? దేవుడే అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా నాన్న పుట్టినప్పుడు నేను లేను. నేను పుట్టినప్పుడు నా కొడుకో నా కూతురో ఉండరు. ఇది కామన్ కదా, ఇది మినిమం నాలెడ్జ్ కదా. మరి యేసు ప్రభు ఎప్పుడున్నాడంట? ఆది యందు ఉన్నాడు. ఆది యందు ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. మరి యోహాను మొదటి వచనంలోనే ఏం చెప్తున్నాడు ఆయన? ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంట? యేసుక్రీస్తు వారే అని ఆయన చెబుతా ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా రెఫరెన్స్ చూద్దాం. తోమా ఉన్నాడు కదా, సందేహాల తోమా. ఈ తోమా కూడా సందేహం తీరిన తర్వాత ఏమన్నాడు తెలుసా? చూడండి అన్నమాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడంట ఆయన? నా ప్రభువా అన్నాడు. రెండోది ఏమన్నాడు? ప్రాముఖ్యంగా నా దేవా అన్నాడు. అసలు తోమాకు ఒక సందేహం, అసలు డౌట్లు ఎక్కువ. నిజంగా క్వశ్చన్లు ఉన్న వాళ్ళకి ఆన్సర్ ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. తోమా క్వశ్చనింగ్ ఫెయిత్ ఉంది కాబట్టి ఆన్సర్లు తెలిసింది. ఏంటి ఆ క్వశ్చనింగ్ ఫెయిత్? యేసు ప్రభు దేవుడేనా అంటే ఆయన కనపరుచుకున్నాడు. ఇప్పుడు తోమా ఏమంటున్నాడు? నా ప్రభువా, నా దేవా. యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? ఇప్పుడైనా
దేవుడుగా ఒప్పుకున్నాడు. ఈ మాట ఆయన చెన్నైలో ఆయన సమాధి మీద కూడా ఉంటుంది. మై లార్డ్ మై గాడ్ అనేటువంటి ఈ పదం చెన్నైలో ఇప్పుడన్నా వెళ్తే ఆయన సమాధి మీద చూడండి ఉంటుంది. అలాగే పౌలు తన ఆత్మీయ బిడ్డ అనేటువంటి తీతుకి మాట చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకను మనకు బోధించున్నది కదా. సరే, ఆ ఫస్ట్ లైన్ ఏముంది? మహాదేవుడు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని దేవుళ్ళ కాదు కదా, మనిషిలాగా చూశాడు. అసలు చూడాల. ఆ టైంలో ఉంటే ఇంకా చంపేస్తాను ఫస్ట్ సౌలు వచ్చేవాడు. కానీ ఆయన పౌలు అయిన తర్వాత ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుని? మహాదేవుడు. అసలు యూదులకి ఒక మనుషుని దేవుడు అంటారు. అసలు వీళ్ళందరూ ఎవరు? ఇజ్రాయేల్ యూదులు. ఇప్పుడు యేసు ప్రభుని పౌలు ఏమంటున్నాడు ఇప్పుడు? దేవుడు. మామూలు దేవుడు కాదు, మహాదేవుడు. ఇంకేమంటున్నాడు ఆయన? ఇంకా ఆయన బైబిల్ గ్రంథంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ సాక్ష్యం చెప్తుంది ఎవరో దేవుడు తండ్రి అని మనం అనుకుంటున్నాం కదా. ఆ తండ్రి ప్రభు గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. తన దూతలను వాయువులుగాను సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు, తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచి ఉన్నది. ఇక్కడ తండ్రి అనేటువంటి దేవుడు యేసుప్రభుని ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఎంతమంది ఆయన దేవుడు అని చెప్తున్నారు చూడండి. సాక్షాత్తు మనుషులే కాదు, దేవుని. అదేంటి మళ్ళీ అక్కడ తండ్రి ఏంటి, ఇక్కడ కుమారుడు ఏంటి? అన్నీ వస్తాయి మీకు. ఈ వారం, వచ్చే వారం, లేదా పై వచ్చే వారం వరకు వింటే మీకు క్లారిటీ వస్తుంది. యెహోవానే దేవుడా, యేసు ప్రభువా ఏంటి మరి? ఆ స్వరం ఏంటి, ఇదేంటి? మళ్ళీ ఆయన పరలోకంలో ఆయన బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు అక్కడ స్వరం ఏంటి అనే డౌట్స్ మనకు వస్తాయి. ఈ డౌట్స్ అన్ని మీకు క్లారిఫై రావాలంటే ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా వినండి. మేబీ వచ్చే వారం, పై వచ్చే వారం కల్లా కంప్లీట్ చేద్దాం. ఇంకా పౌలు ఇంకొక మాట అంటాడు. దేవుని యొక్క పరిపూర్ణత అంట క్రీస్తులో ఉందంట. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ 2:9లో ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించును. ఇప్పుడు దేవుడి యొక్క ఏముంది అక్కడ? దేవుడి యొక్క పరిపూర్ణత యావత్తు కూడా, సంపూర్ణత అంతా కూడా ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉన్నది. ఎలాగనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. అంటే దేవుడు శరీర రూపంలో ఇక్కడ నివసిస్తున్నాడు అని. ఆయన సంపూర్ణమైన పరిపూర్ణమైన దైవత్వం. సగం దేవుడు, సగం మనిషి కాదు. ఆయన 100% దేవుడు, 100% మనిషి. అంటే 50% దేవుడు, 50% మనిషి కాదు అక్కడ. మరి ఎందుకండి? మరి ఆకలి వేసింది ఆయన. ఎందుకు ఆకలి వేసింది? మరి 100% మనిషి అన్నాను ఇప్పుడే. మరి ఆకలి వేసినప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు, దాహం వేస్తున్నప్పుడు ఆయన కోసం ఏం చేసుకోవాలా? ఆయన కోసం గ్లాసు నీరు సృష్టించుకోవాలి దాహం వేసినప్పుడు. కానీ 5,000 మంది ఆహారం లేక బాధపడుతున్నప్పుడు అందరూ వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరికీ ఏం చేశాడు ఆయన? తర్వాత ఎన్ని గంపలు మిగిలిపోయినాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. పక్కనోళ్ళ కోసం ఆయన దైవత్వం చూపించాడు తప్ప ఈ రోజు తన స్వార్థం కోసం దైవత్వాన్ని ఈ లోకానికి ఉపయోగించుకోవాలి. అదే ఆయన తగ్గింపు. ఇంకా మనం ముందుకెళ్తే ఎంత సంపూర్ణత అంటే ఈక్వల్ టు ఫాదర్, తండ్రికి సమానుడు అనమాట యేసుక్రీస్తు వారు. చూడండి, అదే మాట మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తమ తానే యుక్తులుగా చేసుకొనెను. చాలు. ఇక్కడ ఆయన దేవుని స్వరూపం గల, అంటే దేవుని యొక్క స్వరూపం ఎవరు? క్రీస్తు. ఏమంటే ఆయన స్వరూపం దేవదూతల్లో ఉందా? ఆయన స్వరూపం దేవదూతల్లో ఉందా? లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభువు అన్నాడు, ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడు. దేవునితో సమానుడు. అసలు దేవునికి నచ్చంది ఏంటి తెలుసా? ఆయన మహిమను, నేను నా మహిమను ఇంకెవరికి నేను ఇవ్వనంటాడు. ఇప్పుడు దేవునితో సమానంగా ఉందామని ఆలోచన వచ్చినందుకు లూసిఫర్ ఏమయ్యాడు? పరలోకానికి త్రోసివేయబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా దేవుడు కాకపోతే ఆయన దేవునితో, మరి ఇక్కడ ఏం రాయబడింది? ఇక్కడ దేవునితో సమానుడు అని వ్రాయబడింది. కానీ అదంతా ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టి దాసుని స్వరూపంలోకి వచ్చి మనుష్యుని పోలికగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆయన తగ్గింపు. ఈరోజు క్రిస్మస్ యొక్క పరమార్థం ఇదే. ఏంటది? దేవునితో సమానుడు, దాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఆయనలో దైవత్వం ఉంది, అది విడిచిపెట్టుకున్నాడు. ఎలా వచ్చాడు? దాసుని స్వరూపం, మనుష్యుని పోలిక, అంతగా ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఈరోజు దీన్ని బట్టి యేసు ప్రభువులో దైవత్వం లేదు. ఆయన కేవలం మనిషి. ఆయన దేవుని కుమారుడే. కానీ దేవుని కుమారుడు అంటేనే యూదులకు దేవుడు అని అర్థమైపోతుంది. మరి నువ్వు దేవుని కుమారుడు దేవుడు కాదంటావేంటి? నాకు అర్థం కాదు. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం, ఇస్లాం సహోదరులు యేసు ప్రభువుని ఎవరుగా అంగీకరిస్తారు? కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు. యెహోవా సాక్షులు ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన యొక్క దేవుని కుమారుడు, దేవుడు మాత్రం కాదు అని ఒప్పుకుంటారు. ఇప్పుడు కొన్ని వచనాలు చూపించి వీళ్ళని అడుగుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వచనం చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 32, 33 వచనాలు చదవండి. చాలు చాలు, మనం 32, 33 వరకు చాలు. వారు దోణి ఎక్కిరి, గాలి అనిగను. అంతలో దోణిలో ఉన్నవారు నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడు అన్నారు. పోయిన వారం మీకు చెప్పాను ఇది. యూదుల మీద, మీకు పోయిన వారం గుర్తుందా? యూదులు గొంతు మీద కత్తి పెట్టి దేవుడు అని ఒప్పుకోమన్నా అవసరం చచ్చిపోతారు, కానీ ఒక మనిషిని మాత్రం దేవుడు అని ఒప్పుకోరు. మొక్కిరి అంటే ఏంటి? వర్షిప్, ఆరాధిస్తున్నారు. ఆరాధనకు అర్హుడు ఎవరు? దేవుడు మాత్రమే. లాస్ట్ వీక్ చెప్పాను, అగస్టిన్ కానీ సీజర్ కానీ వీళ్ళందరూ కూడా రోమీలు. వీళ్ళు యూదుల్ని మమ్మల్ని ఆరాధించండి అని చెప్తే సమస్త ప్రజలందరూ, రోమీలందరూ ఆరాధించారు. కానీ యూదులు మొదటి శతాబ్దంలో ఎక్కువ చనిపోవడానికి గల కారణం రోమీలు. ఎందుకు తెలుసా? మనిషిని ఆరాధించమంటే వాడికి నచ్చల. మేము ఆరాధించాలంటే యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాం తప్ప అవసరమైతే మా ప్రాణాలనే పెట్టేస్తాం, కానీ మేము ఆరాధించం. ఈ మాటను ఆగిపోయిందా? సరే వదిలేసండి, ఇవాళ రికార్డ్ అయ్యే భాగ్యం లేదన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాకపోతే వాళ్ళు మొక్కుతే ఏమంటాడు? ఆయన నా దగ్గర ఎందుకు మొక్కుతాను లేవని అంటలేదు. ఉదాహరణకు పేతురు చూద్దాం. పేతురు కొర్నేలు దగ్గరికి వెళ్ళాడు. కొర్నేలు ఏం చేశాడు? సాగిలు పడ్డాడు. గాడ్ బ్లెస్ యూ కొర్నేలి అన్నాడా? నేను నీ వంటి మనుషునే, ఎందుకు మొక్కుతున్నావు? ఇలా ఎప్పుడు చేయొద్దు అన్నాడు. ఇంకో ఉదాహరణ, దేవదూత దగ్గరికి వెళ్ళి
యోహాన్ ఏం చేసి ప్రకటన గ్రంథం చూస్తున్నాం. యోహాన్ ఏం చేసి సాగిలు పడ్డాడు. సాగిలు పడగానే ఏం చేయడు? గాడ్ బ్లెస్ యూ జాన్ అన్నాడా? కాదు, నేను కూడా నీ వంటి సహదాసుడనే అని. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆరాధనకు మేం కాదు అర్హులం, దేవుడు అని చూపిస్తున్నారు. మరి యేసుప్రభు ఎందుకు చూపించలేదు? ఒకటి, ఇలా చూపించే రెండు కారణాలు అయి ఉండాలి. ఒకటి, ఆయన దేవుడు అయి ఉండాలి. రెండోది, ఆయన చెడ్డవాడు లేదా అబద్ధికుడైనా అయి ఉండాలి. ఈరోజు లేదా దొంగ బాబాలు లేరా? మమ్మల్ని దండం పెట్టండి, మమ్మల్ని ఆరాధించని చెప్పేవాళ్ళు వాళ్ళందరూ ఎవరు? అబద్ధికులు లేదా దొంగ బాబా. లేదా ఆ కోవలోకైనా ప్రభువు రావాలి. సరే, మరి ఈ కోవలోకి వచ్చాడు రెండో కోవ అనుకుందాం. ఇప్పుడు ముస్లిమ్స్ కానీ యెహోవా విట్నెస్ కానీ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఇస్లాం కానీ వీళ్ళందరూ యేసు ప్రభుని చెడ్డవాళ్ళు అంటారా? అనరు. యేసు ప్రభుని చెడ్డవాడు అంటారు. అసలు యేసు ప్రభు మంచివాడు అంటారు. కాబట్టి ఇక వాక్యాల్లోకి వెళ్ళక్కర్లా. యేసు ప్రభు ఆయనలో మంచితనం మాత్రం బైబిల్లో కనిపిస్తుంది. ఇక నెంబర్ 1 కారణం ఏమై ఉండాలి? ఇక రెండోది అవనప్పుడు ఇంకేమవ్వాలి? ఆయన దేవుడే అయి ఉండాలి. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం చివరి వచనంలో హేరోదు అగ్రిప్ప అని ఒకడు ఉంటాడు. వచ్చి గొప్పగా ప్రసంగం చేస్తాడు. చేసిన తర్వాత ప్రజలందరూ ఏమంటారు? ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదనగా ఏం చేస్తాడు దేవుడు? వెంటనే వాళ్ళని ఆపనందుకు ఏం చేశాడు దేవుడు? మొత్తి చంపేశాడు. పురుగులు పడి చచ్చిపోయినట్టుగా ఉంటుంది. ఇదే హేరోదు యాకోబుని 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షిని యాకోబుని చంపింది ఇతరే. యాకోబుని చంపేశాడు. అప్పుడు కూడా దేవుడు ఏం చేయలేక. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది సార్? ఆయన మహిమను లేదా ఆయన స్థానాన్ని దొంగిలించినప్పుడు. ఇంకా చెప్పాలంటే హేరోదు కేవలం నేను దేవుడిని అనలా, అది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదన్నందుకు కేవలం ఆపలేదని చచ్చిపోయాడు అంతే. దేవుణ్ణి అన్నందుకు కూడా కాదు. మరి ఇక్కడ యేసు ప్రభు డైరెక్ట్ గా వాళ్ళ ఆరాధన స్వీకరించేస్తున్నాడు. వాళ్ళు మొక్కుతుంటే ఏం అడ్డుకోవట్లా, వాళ్ళకి దండం పెడుతుంటే అడ్డుకోవట్లా. ఎందుకని? ఆయనకు తెలుసు ఆరాధనకు నేను అర్హుడినని. అర్హత కలిగిన వాడు ఏకైకమైన వ్యక్తి ఒక్కరే, ఆయనే దేవుడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే ఏమై ఉండేది? మీరు నాకెందుకు మొక్కుతున్నారు, మీరు మొక్కవలసిన తండ్రిని అనేవాడే కదా. ఆ మాట బైబిల్ ఎక్కడ అన్నాడు అసలు ఆయన? అలా మీరు నన్ను ఆరాధించొద్దు, మీరు నన్ను మొక్కొద్దు అని బైబిల్లో ఎక్కడన్నా యేసుప్రభు అన్నారా? అలా అంటే నేనేం చెప్తున్నాడు? ఇప్పుడు నేను దేవుణ్ణి అని తన ప్రజలకు చెబుతున్నాడు. ఇంకా చెప్పాలంటే పౌలు బర్నబాలు కూడా ఒకానొక సందర్భంలో వాళ్ళ మొదటి సువార్త దండయాత్రలో లుస్త్రలో ఉన్నప్పుడు బలహీనమైన పాదములు గలవాడిని స్వస్థపరుస్తారు. ఇక వాళ్ళందరూ ఊర్లో వాళ్ళందరూ దండలు వేసేసి ఆరాధించేస్తారు. ఇదిగో మా ఊరికి ఏదో గొప్ప దేవదూతలు వచ్చేసారు అని ఊరంతా పిలిచి ఆరాధిస్తుంటే బర్నబాను పౌలు ఏం చేశారు తెలుసా? బట్టలు చింపుకొని, అయ్యా మీరు ఆరాధించవలసింది మమ్మల్ని కాదు, మీరు ఎవరిని ఆరాధించాలో చెప్తారండి అని చెప్పేసి అప్పుడు యేసు ప్రభువు సువార్త చెప్పారు. వాళ్ళు తగ్గించుకున్నారు. పౌలుకు తెలుసు దేవుని స్థానం నేను తీసుకుంటే ఏమైద్దో అని. ఏ రోజు ఏమయ్యాడు? దేవుని స్థానం తీసుకున్నందుకు చచ్చిపోయాడు. అదే దేవుని స్థానం నేను తీసుకుంటే ఏమైద్దో పౌలుకు తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి మీరు మొక్కడానికి, మీరు మమ్మల్ని ఆరాధించడానికి మేము అర్హులం కాదు, అర్హత కలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు అని వారికి చెప్పడం ప్రారంభించాడు. ఇంకా యేసు ప్రభు ఆరాధనకి కారణం ఆయన దేవుడు కాబట్టి. ఇంకొకటి, యేసు ప్రభు దేవుడై ఉండాలంటే ఆయన నిత్యత్వం ఉండాలి. నిత్యత్వం అంటే ఏంటి? ఎప్పుడూ ఉండాలి. కొద్ది రోజులు ఉండి కొద్ది రోజులు ఉన్నవాడు దేవుడు అవడు, అంతేనా? నేను ఇప్పుడున్నాను, రేపొద్దున ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటది? ఆది యందు. నిత్యుడు అంటే ఎప్పుడు ఉండాలి? ఆది యందు ఉండాలి. ఆది అంటే ఆది అంతే, ఆయనకి ప్రారంభం లేదు, అంతం లేదు. నేనే ఆల్ఫయు, నేనే ఒమేగా, నేనే ప్రారంభము, నేనే అంతము, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. దేవునికి ప్రారంభం లేదు. దేవునికి పుట్టుక ఉండకూడదు. పుట్టుక ఉంటే అతను మనిషి కాదు. అన్నీ వస్తాయి. ఇంకా
ప్రకటన గ్రంథం ఈ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 22:13 వచనంలో. ప్రకటన గ్రంథం 22:13 వచనంలో 22:13 ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. యేసు ప్రభు వారు, నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతము అయి ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగును. ఈ మాట అనగలిగిన ధైర్యం ఏ దేవదూతకైనా ఉందా? ఏ మనుష్యుడికైనా ఉందా? మరి యేసు ప్రభు అన్నాడంటే ఈయన మనిషా, దేవుడా, దేవుని కుమారుడా? మనిషి కుమారుడు వరకే చూద్దామా, దేవుడిగా చూద్దామా? దేవునిగా చూడాలి. ఇంకా ఆయన సర్వ సృష్టి కంటే ముందు ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలి? సర్వ సృష్టికి ముందు ఉండాలి. మీ ఈ సృష్టిలో ఏదైనా తీసుకో, ఏ రాజ్యమైనా తీసుకోండి, దాని అంతటికి ముందున్నవాడే దేవుడై ఉండాలి. మరి ఉందా బైబిల్లో? చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16 కొలస్సీ 1:16. ఎలా అనగా ఆకాశమందున, చూడండి, అది ఆకాశంలో ఉన్నా సరే దానికంటే ముందు ఆయన ఉండాలి. భూమి యందున్నవి దృశ్యం, మీకు కనిపించే ప్రతి దానికి ఆయన ముందు ఉండాలి. అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనా, అది ఏ ప్రభుత్వమైనా, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారా సృజించబడెను. ఇప్పుడు ఆయనను బట్టి సృజించబడ్డే అంటే ఇప్పుడు ఆయన సృష్టికి ముందున్నవాడా? అన్ని కలిగేసిన తర్వాత వచ్చాడా? ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటి ఆదికాండము 1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసాడని రాస్తుంది. ఇప్పుడు దేవుడు ఉంటే భూమి ఆకాశాలు కలిగాయా? భూమి ఆకాశాలు కలిగిన తర్వాత దేవుడు ఉన్నాడా? ఆది యందు దేవుడు రాస్తుంది అక్కడే. కాబట్టి దేవుడు అనేవాడు సర్వ సృష్టికి ముందుండాలి. ఇంకా మనం వెళ్తే ముందుకి, ఇంకా ఆయన ఎప్పుడు మార్పు లేని వాడుగా ఉండాలి దేవుడు అనేటువంటి వ్యక్తికి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 హెబ్రీ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతి. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఒక మనిషిగానే తీసుకుంటే ఆయన యుగ యుగాలు ఎలా ఉంటాడు? అక్కడ రాసిబడిందో లేదా? యుగ యుగాలు, నిన్న నేడే కాదు, యుగ యుగాలు ఒకలాగా ఉంటాడు. మీరు నేను యుగ యుగాలు ఉండగలమా? మనకు పుట్టుకుంది, దేవుళ్ళలోకి వెళ్తే తర్వాత ఉండొచ్చు, కానీ మనం పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నాం తెలియదు. అంటే మనకు ప్రారంభం ఉంది, అంతం ఉంది, మనకి యుగ యుగాలు ఉండేటువంటి లేదు పరిస్థితి. కానీ దేవుడికి ఆది లేదు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు వచ్చాడు, దేవునికి మనం ఆ కొలత వేయలేము. అంతము కూడా లేదు, ఆయన యుగ యుగాలు ఉండగలడు. మరి యుగ యుగాలు ఉండే దేవుడు అయినప్పుడు ఇక్కడ ఏం రాస్తుంది? యేసుక్రీస్తు వారు యుగ యుగాలు ఉంటాడని అక్కడ వ్రాయబడు. మన క్రిస్మస్ లో ఎక్కువగా మాట వింటాం. వాక్యం చదవటం గురించి మీకా సువార్త 5:2 ఆయన పురాతన కాలం నుంచి ఉండడం రాయబడుతుంది. ఆ మీకా గ్రంథము త్వరగా తీయాలి. మీకా గ్రంథం 5:2 3 కాదన్న 2. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములో స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీల ఏలబోవాడు నీలో నుండి వచ్చును. జంగలం చేసుకోండి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడు అనేవాడు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యేవాడిగా ఉండాలి. మరి అలా అవ్వాలని ఎవరి గురించి అక్కడ రాయబడి ఉంది? అక్కడ మాట యేసుక్రీస్తుని వారి గురించినటువంటి ప్రవచన మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అలా మీకు అలా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ప్రవచనమైనటువంటి మాటలు.